అందరికీ నమస్కారం. ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటి విదేశీ పర్యటన ప్రెసిడెంట్ గా సౌదీ అరేబియా మరియు గల్ఫ్ కంట్రీస్ లో చేయడం జరుగుతుంది. సో ఇదివరకు కూడా అంటే డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిగా ప్రెసిడెంట్ అయినప్పుడు 2017 లో కూడా అతని మొట్టమొదటి విదేశీ పర్యటన సౌదీ అరేబియానే ఎంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా మొట్టమొదటి విదేశీ పర్యటనను సౌదీ అరేబియాను ఎంచుకోవడం జరిగింది. సో సౌదీ అరేబియాకు మరియు అమెరికాకు దాదాపు $142 బిలియన్ ఆర్మర్ డీలు కుదుర్చుకోవడం జరిగింది. అంటే 12 లక్షల కోట్ల 12 లక్షల కోట్ల ఆయుధ డీల్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డీల్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ అనుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఆర్మర్ డీల్ అనేది ఇదివరకు చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. సో ముఖ్యంగా సౌదీ అరేబియాకు మరి అమెరికాకు చాలా క్లోజ్ కంట్రీస్, మిత్ర దేశాలు. సో డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు విదేశీ పర్యటన చేసినా మొట్టమొదటిగా సౌదీ అరేబియానే చేశాడు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాతో పాటు మిగతా గల్ఫ్ కంట్రీస్ అయిన యుఏఈ మరియు ఖతార్ మరియు తుర్కీ కూడా విజిట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒకటి ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి తెలిసింది ఏంటంటే, ఖతార్ రాజకుటుంబం డొనాల్డ్ ట్రంప్ కు బోయింగ్ 777 విమానాన్ని గిఫ్ట్ గా ఇస్తుందనే వార్తలు మాత్రం హల్చల్ చేయడం జరిగింది. ఇదే విషయం ట్రంప్ ను కూడా అడిగితే, నేనేమన్నా అంత పెద్ద విమానం గిఫ్ట్ గా ఇస్తే నేను ఎందుకు తీసుకోను, ఎలాగైనా తీసుకుంటానని చెప్పి, తీసుకోకపోవడానికి నేనేమన్నా పిచ్చోన్నా అని చెప్పి అనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఈ వార్తలను ఖతార్ కూడా ధృవీకరించింది. ఒక బోయింగ్ 777 విమానాన్ని ట్రంప్ కు గిఫ్ట్ గా ఇస్తున్నట్టు ఖతార్ కూడా ధృవీకరించింది. అతను అమెరికా అధ్యక్షుడిగా ఈ గిఫ్ట్ ను అమెరికా లైబ్రరీకి అంకితం చేస్తానని చెప్పి ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. సో ఇది థ్యాంక్ యూ.